ప్రస్తుతం విద్యా సంస్థలు విద్యా సంస్థలు ఏదైనా కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ అదేవిధంగా చిన్న చిన్న విద్యా సంస్థలు కానీ ఏదైనా సరే నగరంలో మనం ఒకసారి గమనించినట్టయితే విద్యా సంస్థల అపార్ట్మెంట్లో లేకపోతే రణగొండ దున్నుల మధ్య విద్యార్థులకు ఎటువంటి ఆటపాటలు లేకుండా క్రీడా మైదానాలు లేకుండా మనం చూస్తూనే ఉన్నాం. అది కార్పొరేట్ విద్యా సంస్థ కానీ లేకపోతే చిన్న చిన్న విద్యా సంస్థలు కానీ అట్లాంటిది మనం ప్రస్తుతం నగరానికి దూరంగా చాలా ఓపెన్ ప్లేస్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేది ఉంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ ఈ స్కూల్ని ఎలా కండక్ట్ చేస్తున్నారు, ప్రస్తుతం మనతో పాటు స్కూలు కరెస్పాండెంట్ జగదీష్ గారు ఉన్నారు. మనం ఒకసారి హైదరాబాద్ స్కూల్లో విద్యార్థులు చేరాలి అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంది, ఎడ్యుకేషన్తో పాటు ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ మా దాంట్లో జాయిన్ అయితే పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు ఇలాంటి సౌకర్యాలన్నీ మేము కల్పిస్తాం అని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు విద్యార్థులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎందుకు చేరాలి, ఒకసారి ఆ స్కూల్కి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, ఆ స్కూల్లో ఉన్నటువంటి ఎంతమంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, అదేవిధంగా ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఒకసారి మనం జగదీష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా సంస్థలు అన్నీ అంత కార్పొరేట్ కానీ మామూలు విద్యా సంస్థలు కానీ ఏదైనా సరే వెంటిలేషన్ సరిగా లేకుండా అపార్ట్మెంట్లో పిల్లలు సాయంత్రం 5 గంటల దాకా మీరు చదువు చెప్తారు, 5 గంటల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్, ఇంకా అసలు రెండోది ఏముండదు వాళ్ళకి, చదువు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమి లేవు. పాతకాలంలో అయితే గవర్నమెంట్ స్కూల్లో ఎకరాలు గ్రౌండ్ ఉండింది, చదువుకొని ఇంటికి వస్తారు, హ్యాపీగా ఎంజాయ్ అయ్యేవాళ్ళు, ఆటలు పాటలు అన్నీ ఉండేవి. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. మీ విద్యా సంస్థ పరిస్థితి ఏంటి హెచ్పిఎస్? జనరల్గా సార్ మన స్కూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేది స్కూల్ పిల్లలందరికీ కూడాను కన్వీనియంట్గా ఉండాలి, వాళ్ళకి కొంచెం ఓపెన్ ప్లేస్ ఉండాలి, ఫ్రెష్ ఎయిర్ రావాలి. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా రూమ్ ఫ్రెషనర్లు పెట్టుకునే స్టేజ్కి వచ్చేసాము అపార్ట్మెంట్స్లో కూడా. ఇది ఇండోర్ జనరేషన్ అయిపోతుంది ఇప్పుడు. జనరేషన్ పిల్లలందరూ కూడా ఇండోర్ జనరేషనే. ఇప్పుడు మనకు ఓపెన్ ప్లేస్ మీరు ఒకసారి కాంపౌండ్ చూస్తే మోర్ దాన్ 3 ఏకర్స్లో కాంపౌండ్ ఉంది. పిల్లలందరికీ కూడా చూడండి మోర్ దాన్ 500 మోర్ దాన్ 550 క్లయింట్స్ ఉన్నాయి మన స్కూల్లోనే. సో వాళ్ళకి కొంచెం ఫ్రెష్ ఎయిర్, దాంతోపాటుగా కాస్త మంచి వెలుతురు వచ్చి క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్ బాగుంటే పిల్లల మైండ్ షార్ప్గా పనిచేస్తుంది. సో వాళ్ళకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయగలిగితే పిల్లల బ్రెయిన్కి టీచర్ చెప్పేది కూడా రిసీవ్ చేసుకోగలుగుతారు, కొంచెం షైన్ అప్ అవ్వగలుగుతారు. ఆ ఉద్దేశంతో ఒకసారి ఇలాంటి కాంపౌండ్ క్రియేట్ చేయడం జరిగింది సార్. ఒకసారి క్లాస్ రూమ్ ఇది మోర్ దాన్ 3 ఏకర్స్ సార్. 3 ఏకర్స్ 10 సెంట్స్. ఓకే, మొత్తం అన్ని డిఫరెంట్ క్లాస్ రూమ్స్ మొత్తం సపరేట్గా. అవునండి, అవును. అపార్ట్మెంట్ లాగా కట్టకుండా దాని ఇండివిజువల్గా క్లాస్. కరెక్ట్ సార్, కరెక్ట్. చూద్దాం సార్. చూడండి మనకి మోర్ దాన్ 40 కంప్యూటర్స్ ఉన్నాయి వీటన్నిటిలోనూ. అందులో కూడా అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అని పిల్లలకి కావాల్సిన, ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి కావాల్సిన టెక్నాలజీ కానివ్వండి, వాటికి సంబంధించిన ఇప్పుడు అంతా కూడా యాప్ మేకింగ్, ఆ తర్వాత ఇప్పుడు డిజిటల్ కోడింగ్ పార్ట్ కానివ్వండి, వీటన్నిటి మీదనే జనరేషన్ అంతా నడుస్తుంది. సో దానికి కావాల్సిన టెక్నాలజీ తోటి మనం చాలా ఇది అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అండి. నాకు తెలిసి ఒంగోలులో ఉండదు మన ల్యాబొరేటరీని ఫస్ట్ కంప్యూటింగ్ తోటి. సో ఇవన్నీ ఏంటంటే పిల్లలు రీసెంట్గా మనకి క్యాలిక్యులేటర్ ఒకటి 2 యాప్స్ కూడా తయారు చేసి పేరెంట్స్ కూడా తీసుకువెళ్ళారు. సో మన అడ్వాన్స్డ్ రోబోటిక్స్ కానివ్వండి, ఇవన్నీ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ సెటప్ అంతా మన దగ్గర ఉంది. ఇప్పుడు జనరేషన్కి కావాల్సింది కూడా ఇలాంటి ల్యాబొరేటరీనే. పిల్లలందరూ కూడాను కంప్యూటర్స్ ల్యాబ్లో మన దగ్గర కోడింగ్ పార్ట్ కానివ్వండి, యాప్ మేకింగ్ కానివ్వండి, పైథాన్ స్క్రిప్టింగ్ కానివ్వండి, ఈ స్క్రిప్టింగ్ కోర్సెస్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గానే మనకి ఒక 2 యాప్స్, ఒక కోడింగ్ కూడాను తయారు చేసి పిల్లల పేరెంట్స్కి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. సో ఎంత అడ్వాన్స్డ్గా ఉంటారు మన పిల్లల కంప్యూటర్స్ ల్యాబ్ గురించి కూడాను. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అసలు స్థాపించింది ఎప్పుడు సార్? మనది 2016 సార్. 2016లో ఒక చిన్న ప్లే స్కూల్ లాగా స్టార్ట్ చేసాము. 2016లో చిన్న ప్లే స్కూల్ లాగా స్టార్ట్ చేసాము. అండ్ ఎంతమంది సార్ అప్పుడు ఇక్కడ? మనం 2016లో స్టార్ట్ చేసినప్పుడు మన స్ట్రెంగ్త్ 47 సార్. 47. ఒక చిన్న ప్లే స్కూల్ లాగా స్టార్ట్ చేసాము. టీచర్స్ 6 మందినండి. ఓకే, చిన్న ప్లే స్కూల్లో 47 స్ట్రెంగ్త్. డే 1 మనకి ప్లే స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నది. ఇప్పుడు డౌన్ ది లైన్ 8 ఇయర్స్ కంప్లీట్ అయింది సార్. ఒక 3 BHK ఫ్లాట్ నుంచి ఒక 3 ఏకర్స్ క్యాంపస్ వరకు గ్రాడ్యువల్గా డెవలప్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు 700 అండ్ చేంజ్ ఉంది స్ట్రెంగ్త్. టీచింగ్ స్టాఫ్ 46 అయ్యింది. ఓవరాల్గా ఒక 100 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఉంది సార్ మన స్కూల్లో. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనే టైటిల్ మీరు ఒంగోలులో ఉండి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని పెట్టారు, నాకు అర్థం కాలేదు. అట్లయినా సార్ ఇనీషియల్గా మనం స్కూల్ స్టార్ట్ చేసేటప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనం ఫ్రాంచైజ్ తెచ్చుకున్నాం. ఓకే ఓకే. సో దానికి రిలేటెడ్గా మనకి హెచ్పిఎస్ ఒంగోలు అని బ్రాండ్ నేమ్ ఇవ్వడం జరిగింది. సో దాని పేరు మీద అలా పెట్టాం, కానీ వేరే రీజన్ ఏం లేదండి. అందుకనే లాస్ట్లో ఒంగోలు అని కూడా పెట్టాం మనం. స్టార్టింగ్ పెట్టింది ఓన్లీ ప్లే స్కూల్. రైట్ సార్. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ దాకా సార్? ఇప్పుడు క్లాస్ 10 ఉందండి. మనకి CBSE అఫిలియేషన్ కూడా అయింది.
రేపు ఫస్ట్ బ్యాచ్ని ఎన్రోల్ చేయిస్తాము కూడాను. క్లాస్ 10 బ్యాచ్ కూడా బయటకు వెళ్తుంది. నర్సరీ దగ్గర నుంచి క్లాస్ 10 వరకు అన్ని క్లాసెస్ మన దగ్గర ఉన్నాయి సార్. ఇంకా +1 +2 కూడాను వీఆర్ గోయింగ్ టు అప్గ్రేడ్ అవర్ స్కూల్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సార్, మీ స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటే ఎడ్యుకేషన్తో పాటు మా స్కూల్లోకి వస్తే చిన్నపిల్లలు ఎల్కేజీ నర్సరీ స్టార్టింగ్ జాయిన్ అయితే 10th క్లాస్ బయటకు వెళ్ళబోయేటప్పటికి విద్యతో పాటు మీరు ఏమేమి మా దగ్గరికి వస్తే ఇది అని మీ పేరెంట్కి చెప్పేది? రైట్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు ప్రాక్టికల్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడున్న జనరేషన్ ప్రాక్టికల్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తూనే ఉన్నారు 2015కి ముందు భారతదేశం ఎలా ఉంది, అట్లీస్ట్ కోవిడ్ టైం కన్నా భారతదేశం ఎలా మారిపోయింది అనేది మనకు కనిపిస్తూనే ఉంది. టెక్నాలజీ కానివ్వండి అన్నింటిలో అన్ని ఫింగర్ టిప్స్ మీదకి వచ్చింది ప్రపంచం మొత్తం. మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మనం బయటకు వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలన్నా చేయాలన్నా ఇంట్లో కూర్చొని మన చైర్లో కూర్చొని ఏసీ ఆన్ చేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మనం ఇంటికి తెప్పించేసుకుంటున్నాం. ప్రపంచం అంత మారిపోయింది, అంత అడ్వాన్స్డ్గా మారిపోయింది. ఇంకా ఈ టెక్నాలజికల్ రెవల్యూషన్లో మనం ఫస్ట్ ఫేజ్లోనే ఉన్నాం. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు వీళ్ళు బయటకు వెళ్ళడానికి ఒక నర్సరీ స్టూడెంట్ బయటకు వెళ్ళాలి అంటే మార్కెట్లోకి ఇంకొక 23-24 ఇయర్స్ టైం పడుతుంది. అట్లీస్ట్ ఆ 20 ఇయర్స్కి మనం ఒక 5 ఇయర్స్ 8 ఇయర్స్ గ్యాప్లోనే 2015 నుంచి 2025 వరకు చూసుకుంటే 10 ఇయర్స్లో దేశం ఎలా మారిపోయిందో మనకు కనిపిస్తూనే ఉంది. ఈ టెక్నాలజికల్ రెవల్యూషన్ ఇంకా మన ఫస్ట్ ఫేజ్లో ఉన్నప్పుడు ఇలా ఉంటే వీళ్ళు బయటకు వెళ్ళేటప్పటికి ఇంకో 23 ఇయర్స్ పడితే 23 ఇయర్స్ తర్వాత టెక్నాలజీ ఎలా ఉంటుంది, ఈ పిల్లలు ఆ ప్రపంచాన్ని ఎలా ఫేస్ చేయగలుగుతారు, వాళ్ళని యాక్చువల్గా ఈరోజు మార్కులు తెప్పించి ఈరోజు మార్కెట్లోకి అడ్మిషన్స్ కోసం వీటిని చేసే కంటే మనం మేజర్గా ఫోకస్ చేసేదంతా కూడాను నెక్స్ట్ జనరేషన్లో ఈ పిల్లలకి కావాల్సింది ఏంటి అనేది మనం ఫస్ట్ ఫోకస్ చేస్తాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు నెక్స్ట్ 20 సంవత్సరాల్లో భారతదేశం ఎలా ఉండబోతుంది, ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది అనేదాన్ని ఎంతో కొంత మనం ఫోర్సీ చేసి పిల్లలు దానికి తగ్గట్టుగా రెడీ చేసుకోగలిగితే నెక్స్ట్ వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఈ మార్కెట్లో వాళ్ళు సెల్ చేసుకోగలుగుతారు, వాళ్ళని బాగా ప్రొజెక్ట్ చేసుకోగలుగుతారు. మంచి జాబ్స్ కానివ్వండి, మంచి బిజినెస్ కానివ్వండి నీట్గా ఫిట్ అయ్యేలాగా తయారు చేయించడం ఫస్ట్ మోటో సార్ మనకి. దాంతోపాటుగా ఫిజికల్ ఫిట్నెస్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రాక్టికల్ లెర్నింగ్ మన టీచర్స్ దగ్గరికి వస్తే టీచర్స్ కూడాను మంచి సీనియర్ ఫ్యాకల్టీ, దాంతోపాటుగా మన జూనియర్స్. సో యంగ్ బ్లడ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ బ్లడ్ ఇవి రెండు ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని సీనియర్స్ ఫ్యాకల్టీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆలోచనలు కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి తీసుకొని ఇప్పుడున్న జనరేషన్కి పిల్లలకి ఎలా ఉండాలి ఏంటి అనేది యంగ్ బ్లడ్ నుంచే వస్తుంది. సో ఇట్లాగా రెండింటిని బ్యాలెన్స్డ్గా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ప్లస్ యంగ్ ఫ్యాకల్టీ రెండింటిని బ్యాలెన్స్డ్గా చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రపంచానికి తగ్గట్టుగా పిల్లలు రెడీ చేయగలుగుతాం. అండ్ ఇందాక మనం చూసినట్టు కంప్యూటర్స్ ల్యాబ్లో అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ కోర్సెస్ కానివ్వండి వీటన్నిటికీ ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న సైన్స్ ల్యాబొరేటరీ పిల్లలు ఇప్పుడు మన దగ్గర 6th 5th క్లాస్ పిల్లలు కూడాను బ్లడ్ టెస్ట్ చేయగలుగుతారు, శానిటరీ నాప్కిన్స్ చేయగలుగుతారు. ఇట్లాగే చాలా ప్రాక్టికల్ లెర్నింగ్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ సార్. దాని తర్వాత మనం ఇంకో మన మ్యాథ్స్ ల్యాబొరేటరీ కానివ్వండి పిల్లలు ప్రాక్టికల్గా మన థియరీలో బ్లాక్ బోర్డ్ మీద వైట్ బోర్డ్ మీద పిల్లలకి ఇదమ్మా ఇది టేబుల్ ఇలా వస్తుంది అని చెప్పేదానికంటే రోజు ఒక 45 minutes మన ల్యాబొరేటరీ మ్యాథ్స్ ల్యాబొరేటరీ కానివ్వండి, సైన్స్ ల్యాబొరేటరీ కానివ్వండి, కంప్యూటర్స్ ల్యాబొరేటరీ కానివ్వండి ఇలా మనం ఒక 1 hour 45 minutes పిల్లలు ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయించగలిగితే మనం చూడగలిగింది ఏంటంటే దాంట్లో పిల్లలు చాలా ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. సో దట్ వాళ్ళకి ఫ్యూచర్లో కూడాను ఇది నేను చిన్నప్పుడే స్కూల్లో నేర్చుకున్నాను అన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి పెద్ద అయిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది. సో ఆ స్థాయికి తగ్గట్టుగా స్కూల్ని తీసుకువెళ్ళాలనేది మన ఇంటెన్షన్ సార్. ఇవన్నీ మన పిల్లలకి మీరు అడిగిన దానికి తర్వాత మన దగ్గర లైబ్రరీ ఉంది. పిల్లలు ప్రతిరోజు ఆ టెక్స్ట్ బుక్స్ 5 or 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ టీచర్స్ కూడాను సబ్జెక్ట్స్కి కొంచెం డీవియేట్ అవ్వడానికి వాళ్ళు కొంచెం రిఫ్రెషింగ్గా ఉండటానికి మన దగ్గర ఇవి ఆత్మకథలు ఎక్కువ ఉంటాయి, బిజినెస్ ఓరియంటెడ్ బుక్స్ ఎక్కువ ఉంటాయి. సో ఒక స్టూడెంట్ లోపలికి వచ్చిన తర్వాత లైబ్రరీకి వచ్చిన తర్వాత ఒక స్టీవ్ జాబ్స్ ఎలా ఆలోచిస్తాడు, బిల్ గేట్స్ ఎలా ఆలోచిస్తాడు వీటన్నిటిని ఆంట్రప్రెన్యూర్స్ దగ్గర ఉండే క్వాలిటీస్ని ఇన్కల్కేట్ చేయటం నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం. నేను అలాగే ఇక్కడ స్కూల్కి దాకా వచ్చింది కూడాను ఒక బిజినెస్ పీపుల్ కంటే కూడాను ఒక ఆంట్రప్రెన్యూర్ ఎలా ఆలోచిస్తాడు అనే దాని గురించి పిల్లల్ని కొంచెం ఎక్కువ మోటివేట్ చేస్తూ ఉంటాం మనం. సో దట్ ఏంటంటే మన 120-130 కోట్ల భారతదేశంలో మనకు ఒక బిల్ గేట్స్ లేడు, మనకు ఒక స్టీవ్ జాబ్స్ లేడు. సో వీటన్నిటికీ రీజన్ ఏంటి అంటే మన ఆలోచన పద్ధతి. మనోడు బాగా చదువుకున్నాడు, 100కి 100 మార్కులు వచ్చాయి,
మన పిల్లోడు బాగున్నాడు, వాడికి ఏదో రేపు మంచి ఉద్యోగం వస్తుంది, ఒక 40,000 ఉద్యోగం, ఒక ₹1,00,000 ఉద్యోగం వస్తుంది. మన పేరెంట్స్ అందరిలోనూ ఈవెన్ నాకైనా సరే మీకైనా సరే ఈ ఆలోచనే ఉంటుంది. దానికి ఎంతమందికి ఉద్యోగాలు క్రియేట్ చేసేవాళ్ళు జనరేట్ అవుతారు? ప్రతి 10 మందిలో 9 మంది పిల్లలు ఉద్యోగం చేసుకుంటే చాలని ఆలోచించుకుంటే ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? సో దానికి నేను కొంచెం ఎక్కువ పిల్లల్ని రెడీ చేస్తూ ఉంటాను అనమాట. మంచిగా నా దగ్గర నుంచి వెళ్ళేవాళ్ళు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ తయారయ్యాడు అన్న, నేను డెత్ బెడ్ మీద ఉండేటప్పటికి వీడు నా స్టూడెంట్ మంచి ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యాడు అన్న ఆలోచనతో హ్యాపీగా ఉండాలి అనేది నా ఇంటెన్షన్ సార్. వీటితో పాటు ఇటీవల నేను గమనించాను మీ స్కూల్లో పర్టికులర్గా మొన్న ఒకసారి అసెంబ్లీ సెషన్ అని ఒకటి పెట్టి పార్లమెంట్ సెషన్ రైట్. అది ఆలోచన అసలు కదా ఎట్లా అవుతుంది? విద్యార్థులు ఇప్పుడు అసలు రాజకీయాలు అంటే సహజంగా ఏంటంటే రాజకీయాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మనం చెప్తా ఉంటాం విద్యార్థులు. రైట్. ఎందుకంటే ప్రస్తుత రాజకీయాలు మనం చూస్తున్నాం కదా. అవునండి. అట్లాంటిది మీకు సెషన్ పెట్టాలని ఆలోచన సార్? లేదు సార్, మీరు తీసుకున్న పాయింట్లో నుంచి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు పొల్యూటెడ్ పాలిటిక్స్ ఉన్నాయని మాట్లాడుకునే దానికంటే మనం దానికి సొల్యూషన్ ఏంటని అది ఆలోచించడమే చాలా ఇంపార్టెంట్ సార్. మనం ఇప్పుడు ఇంక చదువుకున్న పిల్లలు పాలిటిక్స్లోకి వెళ్ళకపోతే పాలిటిక్స్ ఎలా చేంజ్ అవుతాయి? పాలిటిక్స్ చేంజ్ అవ్వలేవు కదా. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఇప్పటి నుంచే అవి కూడాను పిల్లలకి ఎంటర్‌ప్రెన్యూర్స్తో పాటు ఒక పొలిటీషియన్ కూడా మన స్కూల్ నుంచి బయటికి వెళ్ళాలి, అట్లీస్ట్ ఎమ్మెల్యేను చేయాలి, లేదంటే మినిస్టర్ అవ్వాలి. ఈ పిల్లలకి కరెంట్ ఇష్యూస్ తోటి హెల్దీగా మనం పార్లమెంట్లో ఎలా మాట్లాడాలి, లేకపోతే అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి, మన హెల్దీ పాలిటిక్స్ని ఎలాగ మళ్ళీ రివైవ్ చేయాలి అనేది ఒక చిన్న గోల్ ఉంది సార్ నాకు. దానికోసమనే పిల్లలకి ప్రతి ఇయర్ చేస్తాము. ఈ ఇయర్ ఇంకొంచెం లార్జ్ స్కేల్లో చేస్తాము. మన ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు కూడాను నేను ఒక 5 minutes మాత్రమే ఉంటాను అన్నారు. 5 నిమిషాలు చెప్పని వచ్చి ఆ పిల్లలు వాళ్ళ మాట తీరు రైట్ ఆ పార్లమెంట్లో ఎట్లా జరిగింది రియలిస్టిక్గా ఉంటే ఆయన ప్రోగ్రామ్ అయిపోయినా గాడే కూర్చొని కరెక్ట్ పిల్లలందరినీ అప్రిషియేట్ చేసి వెళ్ళాడు. కరెక్ట్ సార్. అది కూడాను పిల్లలు కరెంట్ ఇష్యూస్ మీదనే వాళ్ళు ఓన్గా తెచ్చుకున్న టాపిక్స్. మీకు వాళ్ళకి మనం జనరల్గా ఏమి ఇచ్చామంటే టాపిక్ ఇచ్చాము, ఇది కంటెంట్ అనేది. కంటెంట్ అది గూగుల్లో సెర్చ్ చేసుకున్నారా, న్యూస్ పేపర్స్లో మాట్లాడుకొని తెచ్చుకున్నారా, లేదంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తోటి మాట్లాడి తెచ్చుకున్నారా, వాళ్ళు చాలా చాలా ప్రిసైజ్గా ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నారు. జనార్దన్ సార్ అన్నది కూడాను వాళ్ళు నిజంగానే పొలిటీషియన్స్ లాగా మాట్లాడుకుంటున్నారు. ఇంత హెల్దీ పాలిటిక్స్ కావాలి అనేది కూడాను ఆయన ఆ రోజు వ్యక్తపరచడం జరిగింది. సో చిన్న కోరిక ఏంటంటే ఈ మన కరప్టెడ్ లేదంటే పొల్యూటెడ్ పాలిటిక్స్లో నుంచి చదువుకున్న పిల్లలు వెళ్ళగలిగితేనే లోపలికి కొంచెం పాలిటిక్స్ కూడా చేంజ్ అవుతాయన్న చిన్న ఇంటెన్షన్ సార్. అన్ని రకాలుగాను పిల్లలు పాలిటిక్స్ కానివ్వండి, ఎంటర్‌ప్రెన్యూర్షిప్ కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, కంప్యూటర్స్ కోర్సెస్ కానివ్వండి, ప్రాక్టికల్ లెర్నింగ్ కానివ్వండి, ఇలా హాలిస్టిక్గా పిల్లల్ని తయారు చేయాలి అనేది మన స్కూల్ ఇంటెన్షన్. దానికోసమే ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ పిల్లలకి అన్ని రకాలుగా అన్నింటిలోనూ మనం కాటన్ క్యాండీ అని ఒకటి కండక్ట్ చేస్తాం. వాళ్ళు ఎలా మార్కెట్ చేసుకోవాలి, డబ్బులను ఎలా కౌంట్ చేసుకోవాలి, డబ్బులను ఎలా మనం సంపాదించుకోవాలి, సంపాదించుకున్న డబ్బులను చూస్తే మనకున్న హ్యాపీనెస్ ఎలా ఉంటుంది, ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టేటప్పుడు అమ్మని నాన్న మనం ఇబ్బంది పెట్టి డబ్బులు తీసుకునేటప్పుడు అది కావాలి ఇది కావాలని అడిగేటప్పుడు ఆ డబ్బుల్ని ఎంత వర్త్ఫుల్గా ఖర్చు పెట్టాలనేది నేర్పించడానికైనా ఒక ప్రోగ్రామ్ చేయడం. ఇలాగా అన్ని రకాలుగా హాలిస్టిక్గా పిల్లలకి కావాల్సిన నాలెడ్జ్ని ఇవ్వటమే మన స్కూల్ మోటో సార్. సహజంగా తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తారంటే ఇప్పుడు ఒక చిన్న బిల్డింగ్లో ఒక స్కూల్ ఉందనుకోండి, ఇది చిన్న స్కూలు, ఇక్కడ తక్కువ ఫీజు 10,000 సంవత్సరానికి 10,000 12,000 అయితే ఫీజు వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు సార్, మేము ఇదిగోండి 10th క్లాస్లో ఏ విధంగా ఇంటర్మీడియట్ డిగ్రీలో పెట్టినట్టుగా సైన్స్ ల్యాబ్ పెట్టినాం, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో కంప్యూటర్లు పెట్టినాం, అదేవిధంగా మ్యాథ్స్ వాళ్ళు బ్లాక్ బోర్డు మీద దాన్ని మళ్ళీ రియలిస్టిక్గా వాళ్ళు చూసుకోవడానికి మ్యాథ్స్ ల్యాబ్ కూడా పెట్టున్నాం, అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి అది మీరు రకరకాల గేమ్స్ అని చెప్పిన కోర్టులు అన్నీ చూపించున్నారు. ఇవన్నీ ఇదంతా పెట్టినప్పుడు లక్షల్లో ఫీజు ఉంటుంది సహజంగా వాళ్ళు అనుకుంటారు కదా. మరి నాయన ఇవన్నీ చెప్తున్నాడు, ఇవన్నీ దానికి తగ్గట్టు ఫీజు కూడా వసూలు చేస్తారు వీళ్ళు. లేదండి, సహజంగా డౌట్ వచ్చింది కదా పేరెంట్కి. డెఫినెట్గా వస్తుంది సార్. మన ఒంగోలుకి అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎఫోర్డ్ చేయగలిగిన ఫీ స్ట్రక్చర్ మాత్రమే మన దగ్గర ఉంటుంది సార్. మన దగ్గర చదువుతున్న పిల్లల పేరెంట్స్ ఒపీనియన్ కూడాను ఎఫోర్డబుల్ ఫీజులో చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారనే టాకే ఉంటుంది సార్ మన స్కూల్లో ఎప్పుడు కూడాను. ఇప్పుడు ఇంకా సిబిఎస్ఈ అఫిలియేట్ అయిన తర్వాత మన పిల్లలకి ఇంకొంచెం స్టాండర్డైజ్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇంకొంచెం మంచి సిబిఎస్ఈ స్టాఫ్ని కూడా బయటికి తీసుకురావడం జరుగుతుంది మన స్కూల్కి. సో అలాంటి రిక్రూట్మెంట్లోనే సార్ కూడా మహేష్ గారిని మనం రిక్రూట్ చేసుకున్నాము మన అకాడమిక్స్ చూస్తానికి ప్రిన్సిపల్ సార్గా. సో సార్ కూడాను 27 years సిబిఎస్ఈ స్కూల్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది. 13 years సిబిఎస్ఈ స్కూల్లో ఒక రెప్యూటెడ్ సిబిఎస్ఈ స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేశారు.
సో ఇట్లాగా కొంచెం మంచి మంచి సిబిఎస్ఈ స్కూల్స్ నుంచి వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఫ్యాకల్టీని తీసుకొస్తున్నాము. బట్ స్టిల్ ఫీ కూడా ఎఫోర్డబుల్గానే ఉంటుంది సార్. సహజంగా ఇప్పుడు మీరు చెప్పారు సార్, ఇప్పుడు మన పేరెంట్ మనం ఇప్పుడు చూస్తారు కదా, చూసినప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ఇప్పుడు మీరు చెప్పారు, ప్రిన్సిపాల్ గారు సార్గా 25 years అబౌవ్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి, అట్లాగే మీ దగ్గర ఉండే టీచింగ్ స్టాఫ్ వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, బెటర్గా ఉన్న వాళ్ళని మనం తీసుకుంటాం. వాళ్ళకి దానికి తగ్గట్టు మీ వేతనాలు కూడా ఇవ్వాలి. రైట్ సార్. మీరు ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే దీనికి తగ్గట్టు డబ్బు కూడా సరే ఉంది. అది ఇప్పుడు ఆ పేరెంట్కి తెలియాలి కదా, ఇంత పెట్టినప్పుడు దానికి తగ్గట్టే ఫీజులు వసూలు చేస్తాడు. ఇప్పుడు మీరు చెప్తే కదా వాళ్ళకి మనకి ఆబ్వియస్లీ సార్. కాకపోతే ఏంటంటే సార్, చిన్న విషయం ఏంటంటే ఎప్పుడు స్కూల్ని వ్యాపారంలాగా చూడలేదు సార్. దీని నుంచి ఏదో మన సంవత్సరం అయ్యేటప్పటికి ఒక 50 లక్షలు సంపాదించుకోవాలి, ₹1,00,00,000 సంపాదించుకోవాలి అన్నది ఉద్దేశంగా ఎప్పుడు వ్యాపారంలాగా చూడలేదు. సో దీనికి రన్ చేసుకొని నేను నా ఫ్యామిలీ పోషించుకోవడానికి సరిపడా ఉన్నంత వరకు ఇప్పటి వరకు ఫీజు కలెక్ట్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు నేను ఇంత ఎస్టాబ్లిష్మెంట్ ఇంత ఉంది కదా, దీనికి ₹1,00,000 కలెక్ట్ చేయొచ్చు మన ఫీజు, ఆ ఉద్దేశంలో ఇప్పటివరకు ఆలోచించలేదు. నేను ఫ్యూచర్లో కూడా ఆలోచిస్తానన్న మైండ్ నాకు లేదు కూడా. ఒకసారి మన క్లాస్ రూమ్ చూద్దాం సార్. షూర్ సార్. ల్యాబ్లో లైబ్రరీకి వచ్చి ఇటైనా అని అట్లా యాక్చువల్గా వాళ్ళకి టైం టేబుల్లోనే ఒక్కొక్క క్లాస్కి ఓకే వాళ్ళకి ఒక టైం టేబుల్ ఉంటుంది. వీక్లో 2 classes 3 classes, లేదంటే వాళ్ళ పిల్లలు లీజర్ టైం ఉన్నప్పుడు, ఏదైనా ఒక టీచర్ లీవ్లో ఉన్నప్పుడు, ఏదైనా లీజర్ క్లాస్ ఉన్నప్పుడు లైబ్రరీకి పంపిస్తే, ఇప్పుడు చూడండి మీరు చూస్తున్నట్టు ఇవన్నీ కూడాను పిల్లలు గ్రోత్కి సంబంధించి, మెంటల్ గ్రోత్కి సంబంధించిన బుక్సే మన దగ్గర ఎక్కువ ఉంటాయి. ఆత్మకథలు, ఒక అబ్దుల్ కలాం ఎలా ఆలోచిస్తారు, అలాగే తయారవ్వాలంటే మనం ఎలా అవ్వాలి, మనం ఎలా ఆలోచించాలి, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ వివేకానంద కానివ్వండి, ఇలాంటి బుక్సే మన దగ్గర ఎక్కువ ఉంటాయి. సో మోర్ దాన్ 2,500 బుక్స్ లైబ్రరీ సార్ మన ఎవ్రీ ఇయర్ కొత్తవి తెస్తూ ఉంటాం. కొత్తవి తెస్తూ ఉంటాం సార్. ఈ మంత్ ఎండ్కి లేదంటే April 1st weekకి బుక్స్ ఎక్స్పో కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాము. సో దట్ వాటిలో బెటర్గా ఉన్న బుక్స్ ఏమున్నాయి, మన లైబ్రరీకి ఏం పనికి వస్తాయి ఏంటనేది చెక్ చేసుకుని అవి కూడా కొత్త కలెక్షన్ లైబ్రరీకి ఎప్పుడు యాడ్ చేస్తూనే ఉంటాం మనం. అది యాక్చువల్గా మన సిక్ రూమ్ సార్. వాళ్ళకి మన ట్రైన్డ్ నర్స్ కూడా ఉంటారు. పిల్లలు ఏదైనా పొట్ట నొప్పి ఉంది, లేదంటే తలనొప్పి ఉంది, కళ్ళు నొప్పి ఉంది, ఏదో ప్రాబ్లం వచ్చినా చేసినా పిల్లల్ని సిక్ రూమ్ తీసుకొస్తాము. ఆ తర్వాత కౌన్సిలింగ్ రూము, పేరెంట్కి కానివ్వండి, చైల్డ్కి కానివ్వండి, ఏదైనా కౌన్సిలింగ్ అవసరమైనప్పుడు మనకి కౌన్సిలర్ ఒకళ్ళు ఉన్నారు, కన్సల్టేషన్ మీద వస్తారు. పిల్లల్ని ఎప్పుడు వీక్లో 2 3 జనరల్ కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా అరేంజ్ చేస్తూ ఉంటాము. అది మన డైరెక్టర్ రూము. అండ్ ఇది మన ప్రిన్సిపల్ సార్ రూము. ఇది క్లాస్ 9. పిల్లలాగా ఇండివిజువల్ చైర్స్ అవి ఉంటాయి సార్. అన్నీ కూడాను ఏసీ క్లాస్ రూమ్సే. పిల్లలకు కావాల్సిన వెంటిలేషన్ కానివ్వండి, మీరు చూస్తే మన లైట్ లాంచ్ చేసే పని లేకుండా మంచి లైటింగ్, అవి వెంటిలేషన్, ఫ్రెష్ ఎయిర్, చుట్టూదంతా ఓపెన్ ప్లేసెస్, అదంతా గ్రీనరీ, మంచి ఓపెన్ ప్లేస్, మంచి ఓపెన్ ఎయిర్. మన క్లాస్ రూమ్ ప్రతిదీ కూడా 510 square feet ఉన్న క్లాస్ రూము. సో ఇట్లాగా విండోస్ కానీ పర్టికులర్గా ఇంతమంది సార్ లెస్ దాన్ 27 ఉంటుంది సార్. యాక్చువల్లీ 20 మన స్ట్రెంగ్త్ లిమిట్, 25 తీసుకున్నాం. లేదు 30 more than 30 కొద్దీ పిల్లలు టీచర్స్ మానిటరింగ్ తగ్గిపోతూ ఉంటాం. సో ఆ ఉద్దేశంతో ఇవన్నీ మన క్లాస్ రూమ్స్ అండి. ఈ క్లాస్ రూమ్స్ అన్నీ కూడాను more than 510 square feet అండ్ హైజీనిక్లీ మెయింటైన్. ఇటువైపు ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్ వస్తాయి. ఇది మనకు ఒక యాక్టివిటీ రూమ్ ఉంది. పిల్లలు ఏదైనా డాన్స్ చేస్తాను, క్లాసికల్ డాన్స్, వెస్ట్రన్ డాన్స్ క్లాసెస్ జరుగుతుంటాయి వీక్లీ 3 or 4 times. సో ఇది డాన్స్ రూము. దీంట్లో పిల్లలు డాన్స్కి వాటికి ఇవన్నీ కూడా మనకి క్లాస్ రూమ్స్ అవుతాయి. మొత్తం క్లాస్ రూమ్స్, అన్ని క్లాస్ రూమ్స్. ఎగ్జామ్స్ రాస్తున్నారు సార్. రేపు 24th నుంచి మన కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయాలి సార్. సో సిబిఎస్ఈ నార్మ్స్ ప్రకారం మార్చిలో మనం స్టార్ట్ చేయాలి క్లాసెస్. టాయిలెట్స్ బాయ్స్కి, గర్ల్స్కి, అండ్ దెన్ స్టాఫ్కి కూడా సపరేట్గా వాళ్ళకి ఒక 8th 9th 10th పిల్లలు కూడా ఉన్నారు కదా మన దగ్గర. సో వాళ్ళకి డ్రెస్సింగ్ రూమ్ ఒకటి, వాళ్ళకి ఒక శానిటరీ
డిస్పెన్సర్ ఒకటి, ఇట్లా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. గర్ల్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ అని ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 బాయ్స్ యూరినల్స్, గర్ల్స్కి కూడా మోర్ దాన్ 15 కమోడ్స్ కానివ్వండి, ఆ తర్వాత పెద్ద పిల్లలకి కానివ్వండి, ఆడపిల్లలకి, స్టాఫ్ కానివ్వండి, అటువైపు టాయిలెట్స్ అవి ఉన్నాయి. ఇట్లా ఇదంతా మన ఓపెన్ ప్లే గ్రౌండ్ సార్. ఇది మినీ ఫుట్బాల్ కోర్టు, అక్కడ ఉన్నదేమో మన షటిల్ కోర్ట్ ఉంటుంది. తర్వాత ఇటువైపు బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. బాస్కెట్బాల్ కోర్ట్ కూడా మన సీనియర్ కోర్ట్ సార్ అది. తర్వాత వాలీబాల్ కోర్టు. మొత్తం ఇప్పుడు ఇక్కడ పీటీ సార్లు ఏమేమి గేమ్స్ సార్ మెయిన్ ఇక్కడ నేర్పుతా ఉంటారు? యాక్చువల్గా స్కేటింగ్ సార్ మనది ఫస్ట్ పాయింట్. స్కేటింగ్ కానివ్వండి, ఆ తర్వాత వాలీబాల్ కానివ్వండి, బాస్కెట్బాల్ కానివ్వండి, ఈ మన కరాటే కానివ్వండి, ఆ తర్వాత ఫెన్సింగ్ కానివ్వండి. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ మనకి స్కేటింగ్ కాంపిటీషన్స్లో ఈ 1 ఇయర్లోనే దగ్గర దగ్గర 24 మెడల్స్ వచ్చాయి మనకి స్కేటింగ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కానివ్వండి. సెలెక్ట్ చేసుకోవచ్చు. అవునండి, అంతే. ఇప్పుడు వాళ్ళకి బాస్కెట్బాల్కి కావాలనుకునే వాళ్ళ టైమింగ్లో బాస్కెట్బాల్ గేమ్కి వెళ్ళిపోతారు. స్కేటింగ్ కావాలనుకునే వాళ్ళు స్కేటింగ్కి వెళ్తారు. డాన్స్ కావాలనుకునే వాళ్ళు డాన్స్కి వెళ్తారు. వెస్ట్రన్ డాన్స్ కావాలనుకునే వాళ్ళు వెస్ట్రన్ డాన్స్ క్లాస్కి వెళ్తారు. క్రికెట్ కావాలనుకునే వాళ్ళు క్రికెట్కి వెళ్తారు. వాలీబాల్ కావాలనుకునే వాళ్ళు వాలీబాల్కి వెళ్తారు. సో ఇట్లాగే పిల్లలకి ఏవైనా సరే రోజు 2 పీఈటీ పీరియడ్స్ ఉంటాయి. ఆ 2 క్లాసెస్లో వాళ్ళకి కావాల్సిన 2 గేమ్స్ చూజ్ చేసుకుంటారు. దాని రిలేటెడ్ పీఈటీ కానివ్వండి, కోచ్ కానివ్వండి, వాళ్ళ గేమ్స్కి తీసుకువెళ్తాం. జిల్లా స్థాయి ఎట్లా పంపిస్తున్నారు సార్? పంపిస్తాం సార్. డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఆల్మోస్ట్ మనకి 17 మెడల్స్ వచ్చినాయి సార్. అది గోల్డ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, దగ్గర దగ్గర 12 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి మన పిల్లలకి డిస్ట్రిక్ట్ లెవెల్లో. మన స్కూల్ నుంచి రీసెంట్గా ఫెన్సింగ్కి కూడాను ఒక నేషనల్ లెవెల్కి ఒకళ్ళు సెలెక్ట్ అయ్యారు కూడాను. సో ఫెన్సింగ్, స్కేటింగ్ అండ్ కరాటే, ఈ మూడిట్లోనూ మనకి మంచిగా మెడల్స్ ఈ ఇయరే వచ్చినాయి సార్. సహజంగా పేరెంట్స్ అనేవాళ్ళు ఎట్లా ఉంటారంటే, సార్ మా పిల్లడు కొట్టద్దు, మా వాళ్ళు ఏం అనొద్దు, అలాగే సోషల్ మీడియా ఎక్కువ చూస్తూ ఉంటాం. అవునండి, అవును. అట్లాంటివి మీకు కూడా వచ్చిన కంప్లైంట్లు ఏమన్నా? జనరల్గా వస్తాయి సార్. బట్ ఏంటంటే మనం పిల్లలు మ్యాక్సిమం మోటివేట్ చేస్తానికి ట్రై చేస్తాము. ఆ తర్వాత పేరెంట్ పిలవటం, పేరెంట్కి కంప్లైంట్ చేయటం, లేదంటే ఇట్లాగా వాడిని పిలిచి కౌన్సిలర్ దగ్గర కూర్చోబెట్టి కౌన్సిల్ చేయటం, ఇలాంటివి ఎక్కువ చేస్తాము. ఇంకా కాదు అనుకునే టైంలోనే కొంచెం వాడిని భయపెట్టడానికి, బెదిరించడానికి పేరెంట్ని పిలిచి డిమోట్ చేస్తాము, యూకేజీలో ఎల్కేజీలో కూర్చోబెడతాము. ఇలాంటి పనిష్మెంట్స్ ఇస్తాం ఎక్కువ మనం. అదే మన సహజంగా ఇప్పుడు ఏంటంటే చిన్నదానికి పెద్దదానికి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదీ అవునండి, అది డ్యామేజ్ కదా, పెద్ద డ్యామేజ్ అవుతుంది సార్. సో అందుకని దాదాపుగా మనం కౌన్సిలింగ్ దగ్గరే ఆపేస్తాం పిల్లల్ని. ఇంకా లేదు అంటే పేరెంట్ కౌన్సిలింగ్ కానివ్వండి, కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళి పేరెంట్ని కానివ్వండి, స్టూడెంట్ కానివ్వండి కూర్చోబెట్టి వాళ్ళు కౌన్సిల్ చేయించడం, జనరల్ ఇలాంటి సెషన్స్ ఇప్పటివరకు చేస్తున్నాము. మన టీచర్స్ వాళ్ళకి కొట్టేంత అధికారం కూడా జనరల్గా ఇవ్వం. ఏదైనా చిన్న కార్పొరల్ పనిష్మెంట్స్ ఇచ్చిన నేను చేయడం గమనించాను. మీ క్లాస్ రూమ్లో మీ దగ్గర అంతా లేడీస్ ఎక్కువ ఉంటుంది టీచర్. అవునండి, కొద్దిగా ఓర్పు ఎక్కువ ఉంటుంది. అదే సార్ మన స్కూల్ ఓవరాల్గా ఒక విమెన్ ఎంపవర్మెంట్ లాగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 40. అవునండి సార్, కరెక్ట్ సార్, రైట్ సార్. 46 టీచింగ్ స్టాఫ్లో నేను, మన ప్రిన్సిపల్ సార్, ఓన్లీ 6 మెంబర్స్ మాత్రమే మేల్ ఉన్నాము. 41 ఫీమేల్ టీచర్స్. ఫైనల్గా సార్, ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మీరు విద్యార్థులకి ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు కదా, ఆ ఎగ్జామ్స్లో ఫలితాలు ఎల్కేజీ నుంచి మొదలు 6th, 7th, 8th, 9th, 10th అంటే వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్స్ పెడతారు. మిగతా వాళ్ళందరికీ వాళ్ళ మార్కులను బట్టి వాళ్ళకి ఏదైనా ఈ క్లాసులో ఇతను ఫస్ట్ వచ్చాడు, సెకండ్ వచ్చాడు, వాళ్ళని మళ్ళీ ఇంకొంచెం వీక్గా ఉన్న స్టూడెంట్ని కొద్దిగా మోటివేట్ చేయడం కోసం వాళ్ళకి ఏమన్నా ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ఏదైనా చేయటం, అట్లాంటి కార్యక్రమాలు కూడా మనకి యాక్చువల్గా ప్రతి నెలలో కూడాను స్పెల్ బీ కండక్ట్ చేస్తాం సార్. ప్రతి నెలలో ఆ నెలలో వాళ్ళ క్లాస్ నుంచి ఫస్ట్ ఎవరు వచ్చారు, సెకండ్ ఎవరు వచ్చారు, థర్డ్ ఎవరు వచ్చారు చూస్ చేస్తాము. వాళ్ళకి ప్రతి నెలలో కూడా మనకి స్పెల్ బీ నుంచి సర్టిఫికెట్స్ చేయటం కానివ్వండి, గేమ్స్లో వచ్చిన వాళ్ళకి మెడల్స్ ఇవ్వటం కానివ్వండి, కంప్లీట్గా డిసిప్లిన్ ఎవరుగా ఉన్నారు, మంచిగా ఎక్కువ రోజులు అన్ని రోజులు యూనిఫామ్లో ఎవరు వచ్చారు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాం సార్. పిల్లలకి ప్రతిదానికి ర్యాంకింగ్ ఉంటుంది. వాళ్ళకి రేపు యాన్యువల్ డే ఉంది, మన 29th, మన 9th యాన్యువల్ డే.
ఆ రోజు బెటర్గా ఉన్న స్టూడెంట్స్, బెటర్గా రేస్ చేస్తున్న బ్రాటప్ బాగున్న పేరెంట్స్ వాళ్ళని పిలిచి స్టేజ్ మీద పిలిచి వాళ్ళు దేంట్లో ఏం అచీవ్ చేశారు ఏంటనేది వాళ్ళకి చెప్పి వాళ్ళకి మెడల్స్ స్టేజ్ మీద ఇస్తాం యాన్యువల్ డే రోజు. సో అది యూజువల్ ప్రాక్టీస్ సార్ మనకి. చివరిగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మీరు 2016 అంటే ఇంచుమించుగా 9 సంవత్సరాలు. అవును సార్. 9 సంవత్సరాలు. ఈ 9 సంవత్సరం సంవత్సరాలు ఈ 9 సంవత్సరాల నుంచి మీకు ఆ ఎదుగుదల కానీ, అదేవిధంగా మీకు సహకరించినటువంటి టీచర్స్, అదేవిధంగా పేరెంట్స్ వాళ్ళందరికీ మీరు చెప్పేది. అవునండి. యాక్చువల్గా నా స్ట్రెంగ్త్ అంతా నా టీచర్సేనండి. వాళ్ళు ఏ రోజు కూడా వచ్చామా ఉద్యోగం చేసుకున్నామా వెళ్ళామా అన్నట్టుగా ఎప్పుడు పని చేయలేదు. ఇది మన స్కూలు. జనరల్గా పేరెంట్ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు మోర్ దాన్ 100 స్కూల్స్ ఉన్నాయి ఒంగోలులోనే. ఈ మోర్ దాన్ 100 స్కూల్స్లో ప్రతి కార్నర్ నుంచి మన బస్సు వస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్లో నేను ఉంటే ఒక బీకే అపార్ట్మెంట్ దగ్గర లేదంటే ఒక A1 ఫంక్షన్ హాల్ దగ్గర ఒక స్టూడెంట్ స్టార్ట్ అయితే మధ్యలో దాటుకుంటూ రావడానికి కనీసం 70-60 స్కూల్స్ ఉంటాయి. 60-70 స్కూల్స్ని దాటుకొని నా దగ్గరికి వస్తున్నారు స్టూడెంట్ అంటే వాళ్ళ పేరెంట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేస్తే వీళ్ళు ఏదో నా పిల్లలు బాగా చదువు చెప్తారు, బాగు చేస్తారు, వీళ్ళు ఫ్యూచర్ బాగుంటుందన్న మంచి ఎక్స్పెక్టేషన్ తోటి జాయిన్ చేస్తారు. దాంతోపాటుగా మన దగ్గర ఎక్కువ అబవ్ మిడిల్ క్లాస్ పిల్లలు వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, పిల్లల ఫ్యూచర్ బాగుండాలని చాలా ఆశలు ఉంటాయి. దాంట్లో నుంచి వాళ్ళు మీరు ఇందాక చెప్పినట్టు 10,000-15,000 ఫీ స్ట్రక్చర్లో నుంచి అంతే క్వాలిటీ టీచర్స్ని మాత్రమే మనం తీసుకురాగలుగుతాం. కొంచెం అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్లో నేనేదో ఇంత డబ్బులు సంపాదించేసేయాలి అన్నట్టుగా కాకుండా పిల్లలకి మంచి టీచర్స్ స్టాఫ్ని పెట్టి వాళ్ళు పేరెంట్ కష్టపడి కట్టే ప్రతి రూపాయికి న్యాయం చేయాలి అనేది మనం ఎప్పుడు ఆలోచిస్తాం సార్. సో దానిలో నుంచే మంచి మంచి టీచర్స్ని తీసుకురావడం కానివ్వండి, మంచిగా కమ్యూనికేషన్ డెవలప్ చేయడం కానివ్వండి, పిల్లల్లో సెల్లింగ్ క్వాలిటీ డెవలప్ చేయడం కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఈ ఇండోర్ జనరేషన్కి కావాల్సినంత సన్లైట్ కానివ్వండి, ఫ్రెష్ ఎయిర్ని కానివ్వండి ఇవ్వటం, ఇవన్నీ కూడాను పిల్లలకి ఏదైనా నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన నాలెడ్జ్ని ఇచ్చి వీళ్ళని మార్కెట్లో పంపిస్తే నా పిల్లలు ఇలా ఉన్నారు, నా దగ్గర చదువుకున్న పిల్లలు ఇలా ఉన్నారు, ఇలా మంచి ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యారు, లేదంటే ఒక పొలిటీషియన్ అయ్యారు, ఇలాంటివి చూసుకోవడం నాకు మెయిన్ ఇంటెన్షన్ సార్. ఓకే సార్, చూసాం కదా ప్రస్తుతం విద్యా వ్యవస్థలు, విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి. మనం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు దాకా మనం కరెస్పాండెంట్ జగదీష్ గారితో మనం మాట్లాడాం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మా విద్యార్థులకు మేము ఇచ్చేది విద్యతో పాటు అదేవిధంగా ప్రతి ఒక్క రంగంలో మా స్కూల్ నుంచి వెళ్ళినటువంటి విద్యార్థి ఒక్క ఉద్యోగం అనేది కాకుండా ప్రతి రంగం, ఇటు క్రీడా రంగంలో కానీ, అదేవిధంగా పొలిటికల్ కానీ, బిజినెస్ కానీ, రకరకాలుగా వాళ్ళు ఏదైతే రంగంలో రాణించాలనుకుంటున్నారో ఆ రంగానికి సంబంధించిన తర్ఫీదును కూడా మేము ఇక్కడ ఇస్తాం. దానికి సంబంధించినట్టుగానే మేము రకరకాల క్రీడలు అయితేనేమి, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి 10th క్లాస్ లోపే రకరకాల ల్యాబులు అయితేనేమి, అదేవిధంగా వాళ్ళని ఇది చేయడం కోసం రకరకాల కార్యక్రమాల ద్వారా చదువుతో పాటు అన్ని విద్య అందిస్తూ ఉన్నాం. అదే మా యొక్క బలం. అదేవిధంగా మాకు ఉన్నటువంటి టీచర్సే మా ప్రత్యేకమైనటువంటి బలం. గడిచిన 9 సంవత్సరాలుగా ఏదైతే మా టీచర్లు వాళ్ళ ఊరికే చదువు చెప్పడానికి మనం ఇక్కడికి వచ్చాం, విద్యార్థులకు విద్యాబుద్ధి చెప్పామా మళ్ళీ సాయంత్రం వెళ్ళామా అని కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళు సమాధానం చెప్పే విధంగా, వాళ్ళ పేరెంట్ అడిగితే సమాధానం చెప్పే విధంగా మా టీచర్లు ఉండటం వల్లే మేము ఈ విధంగా సక్సెస్ సాధించాం. ఏదైతే 16 మందితో మొదలైనటువంటి మా విద్యా సంస్థ ఈరోజు సుమారు 1000 మందికి చేరువలో ఉంది. 9 సంవత్సరాలు మేము సాధించిన అచీవ్మెంట్ ఇదే చెప్తా ఉన్నారు. ఓకే సార్, మీరు అనుకున్నట్టుగా ఇంకా మంచిగా మీ విద్యార్థులు అన్ని రంగాల్లో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఇక నుంచి 10th క్లాస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు రకరకాలుగా చదువుకొని బయటకు వెళ్ళినా కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అన్ని రంగాల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.